హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోన స్వీట్ రెసిపీ అండి. ఇంట్లో ఉండే వస్తువులతోన చాలా ఈజీగా టేస్టీగా రెసిపీని చేసుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు 5 నిమిషాల్లో ఇలా చేసి పెట్టవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి. బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సన్న రవ్వ అండి, సుజీ రవ్వ. ఇప్పుడు దీంట్లోనే 3/4 కప్పు చక్కెర వేసుకున్నామండి, 1/3 కప్ అండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు పాలు వేసుకున్నామండి, కాచి చల్లార్చిన పాలు. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పాల మీద మీగడనండి, దాన్ని కూడా వేసేసుకున్నాము. మొత్తం కలుపుకున్నాము. 1 కప్ పైన 2 టేబుల్ స్పూన్ల వరకు పాలండి, ఇవి కూడా వేసేసుకున్నాము. వేసుకొని కలుపుకున్నాము. మొత్తం కలుపుకుంటే ఇలా ఉండాలంటే పిండి, ఇదిగండి ఇలా ఇలా చారుడుగా ఇలా ఉంటే సెట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి వేసేసుకున్నామండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి, దీంట్లోకి కొద్ది కాజు ముక్కలు సన్నగా కట్ చేసి వేసేసుకున్నాము. మొత్తం కలిసేలా కలుపుకున్నామండి. ఇలాచి పొడి బదులు సోంపు కూడా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టము. అదైనా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి లేకుంటే వట్టి కొబ్బరిని సన్నగా తురిమి వేసుకోండి. నేను చక్కెర వేసి చేస్తున్నాను. బెల్లం తురుము కూడా వేసి చేసుకోవచ్చు అండి చక్కెర స్థానంలో. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. మనము పూరీలాగా వేసుకున్నామండి. ఆయిల్ బాగా హీట్ ఉండాలండి. ఆయిల్ బాగా హీట్ ఉంటేనే మంచిగా వస్తాయి మనం చేసుకునే పూరీలు. అక్కడ ఇలా వచ్చి పైనకి వచ్చేసింది కదా, ఒకటి అయ్యి ఇంకొకటి కూడా వేసుకోవాలి. మనం ఒకటి వేసుకొని అలా పైనకి వచ్చిన తర్వాతనే ఇంకొకటి వేసుకోవాలండి, వెంబడే వేసుకోవద్దు. వేగింది కదండి, ఒకటి దీన్ని తీసేసుకున్నాము. దీన్ని తీసి దీనికి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది, దీనికి పిండి వేసుకోవాలి. ఇట్లా పిండి వేసుకొని ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో వేసేసుకున్నాము. మిగతా వాటిని కూడా ఇలానే తీసుకోవాలండి. ఇవి కూడా వేగిపోయాయి కదా. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా పిండి వేసేయాలి. మొత్తం ఇలా ఇంకో స్పూన్ పెట్టి వత్తేసామంటే వెళ్ళిపోతుందండి. మొత్తం ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకొని ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు మిగతా పిండిని కూడా వేసేసుకున్నామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితోనే స్వీట్ రెసిపీ రెడీ అండి.